ఎవరు లేరా, ఎవరు లేరనే కదా మీ ధైర్యం అంటాడు. అనగానే అట్లా అదేంటన్నావా, నీ వెనకాల మేమందరం ఉన్నామన్నా, ప్రాణాలు అర్పించేస్తామన్నా అని అప్పుడు వస్తారు కేడర్. అప్పుడు వీళ్ళు ఏదో తిడతారు, అవతల తిట్టగానే వాళ్ళు తిడతారు, చూసారా తిట్టేస్తున్నారు. ఇది ఒక వ్యూహం, ఒక కన్విన్సింగ్ కన్ఫ్యూజింగ్ వ్యూహం. ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేస్తూ మన వాళ్ళని కన్విన్స్ చేసే వ్యూహం. చాలా చక్కటి గేమ్ ఆడుతున్నాడు ఆయన. చంద్రబాబు వల్ల కూడా కాని గేమ్ ఆడుతున్నాడు ఆయన. అది ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం. కానీ ఈ మధ్యన పార్టీ బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా, ఈ నిర్మాణ సారథుల కమిటీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది. అంటే ఇండివిజువల్ డెసిషన్స్ ఏమైనా తీసుకోబోతున్నారు? ఇప్పుడు పార్టీ పెట్టి ఎన్నాళ్ళు అయిందండి, ఏంది ఇందులో కూడా సర్వే చేసి ఎవరినో తీస్తారంట, నాకు అర్థం కాలేదు. బూత్ కమిటీలు ఏమైనా, ఓ పక్కన నీకు సర్ జరుగుతోంది, తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లు పెట్టారు, వైసీపీ వాళ్ళు మీటింగ్లు పెట్టారు, తిరుగుతున్నారు కదా. నీ పార్టీ వాడు ఏం చేయాలి, సర్రు ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళు చూసుకుంటారు, ఓకే నియోజకవర్గ ఇన్ఛార్జీలు. నీ బూత్ కమిటీలు అయ్యి, ఇప్పుడు బూత్ కమిటీ వాడు కదా సర్లో ఉన్నటువంటి ఆ బిఎల్ఓలతో తిరిగి మన వాళ్ళ ఓట్లు పోకుండా చూడాల్సిన వాడు. సంస్థాగత నిర్మాణంలో ఆ పని ఎక్కడ చేస్తుంది ఇప్పుడు జనసేన? వాళ్ళకంతటా వాళ్ళకి ఉత్సాహం ఉన్నోడు చేస్తాడు. నువ్వు బూత్ కమిటీ వేసావా దానికి? బూత్ కమిటీ లేని అడ్మినిస్ట్రేషన్ నాకు అర్థం కాలేదు. పక్కనున్న బీజేపీ చేస్తుంది కదా, ఎంతవరకు పట్టించుకొని వైసీపీ కూడా ఇప్పుడు ఆ పనే చేస్తుంది కదా. బూత్ కమిటీలు తెలుగుదేశానికి ఏనాడించిన ఉన్నాయి కదా. అరే సెండా ఏమీ లేని కాంగ్రెస్ కూడా ఉంది, కమ్యూనిస్టులకు కూడా ఉన్నాయి బూత్ కమిటీలు. నీ దగ్గర బూత్ కమిటీ ఏది, మండల